దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. మీకోసం, మీ కుటుంబాల కోసం, బిడ్డల కోసం అనుదినము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కోసము, పరిచర్యల కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మారు మనసు అనే అంశంలో మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇక్కడ ఏ సంఘం గురించి అని ఇక్కడ రాయబడి ఉంది అంటే 4వ సంఘమైన తుయితైరియా సంఘం. తుయితైరియాలో ఉన్న సంఘానికి మరి యోహాను దర్శనము ద్వారా చూసి మాట్లాడుతున్నాడు. ఒకటి, ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించాడు. రెండోది, పెర్గమా సంఘాన్ని హెచ్చరించాడు. మూడవది, తుయితైరియా సంఘాన్ని కూడా మారు మనసును గురించి హెచ్చరిస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. ఈ మూడవ విషయంలో ఏమని రావడం, 21వ వచనంలో ఏమనంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఇప్పుడు కూడా ప్రభు ఎందుకు మనకి ఈ మారు మనసును గురించిన ప్రస్తావన తెలియపరుస్తున్నాడంటే, నీకు ఈ సమయం ఇచ్చాడు దేవుడు. ఇదే మిక్కిలి సమయం, ఇదే అనుకూలమైన సమయము, ఇదే గొప్ప రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేస్తే దేవుని ఉగ్రతను మీరు ఎలా తప్పించుకుంటారు అని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ యొక్క తుయితైరా సంఘములో ఉన్న మరి సంఘాన్ని హెచ్చరించినట్లుగా ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను నన్ను ప్రభువు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించుతున్నప్పుడు నువ్వు జారత్వములో ఉంటే జారత్వాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రతలో ఉంటే అపవిత్రతను విడిచిపెట్టాలి. మరి ఏటిలోనైతే నువ్వు జీవిస్తున్నావో వాటిని విడిచిపెట్టాలి. అదే మారు మనసు అంటే. నేను జారత్వంలోనే ఉంటాను, నేను పాపంలోనే ఉంటాను, నేను అక్రమంలోనే ఉంటాను, నేను నా ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తాను, మళ్ళీ మందిరానికి వెళతాను, మళ్ళీ దేవుణ్ణి ఆరాధిస్తాను అంటావా? అది చాలా తప్పు, అది చాలా తప్పు. అందుకనే అలాంటి జీవితం జీవించకూడదు అని ఆనాడు తుయితైరలో ఉన్న సంఘాన్ని దేవుడు హెచ్చరించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందుటకు నేను అవకాశం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లకున్నది అంటున్నాడు. మారు మనసు పొందటానికి ఇష్టపడలేదంట. మారు మనసు పొందకపోతే ఆ 22, 23 వచనాల్లో చాలా విషయాలు చెప్పాడు. దాన్ని నేను మంచం పట్టించుదనని, దానికి శ్రమ కలుగుతుందని, ఎన్నో విషయాలు అక్కడ రాయబడి ఉంది. ఈరోజు మారు మనసు పొందకపోతే నువ్వు ఏమవుతావు? ఒక విధంగా ఒక మాట చెప్పాలంటే, ఒక బీభత్సంగా వ్యక్తి తాగుతున్నాడు. మద్యపానము ఆరోగ్యానికి హానికరం, స్మోకింగు ఆరోగ్యానికి హానికరం అని ఉంది. నేను మార్చుకయ్యా, మద్యపానం మానుకయ్యా, లేకపోతే స్మోకింగ్ మానుకయ్యా, ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావా అని చెప్పాం. కాదు, ఏమయ్యా పాస్టర్ గారు మీరు మాకు చెప్పవచ్చులండి అని నీ ఇష్టానుసారంగా తాగాడు. తాగి ఏమైపోయినాయి? లివర్లు 2, కిడ్నీలు, మూత్రపిండాలు 2 చెడిపోయినాయి, లివర్ చెడిపోయింది. చివరికి ఏమయ్యాడు? మంచం పట్టాడు. అంటే మార్పు చెందకపోవటం వల్ల ఏమయ్యాడు? తాగి లివర్లు చెడిపోయినాయి, మూత్రపిండాలు చెడిపోయినాయి, రక్తస్మరణ జరగక మంచం బట్టి అన్ని మంచంలోనే. అందుకని ఈ రోజున కూడా దేవుడు మంచం పట్టిస్తాడంటే దేవుడు పట్టియటం కాదు, నువ్వు చేసే పనులే నిన్ను మంచం పట్టిస్తాయి.
అందుకని గుర్తుపెట్టుకొని ఈరోజు మారు మనసు పొందితే నువ్వు మంచం పట్టకుండా నువ్వు దేవునిలో నమ్మకంగా ఉంటే అది నిత్యరాజ్యంలో ఉంటావు. లోకంలో బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉంటావు. ఆరోగ్యంగా ఉండాలన్నా దేవునిలో మారు మనసు పొంది మార్పు చెంది బ్రతుకు. లేదు ఆరోగ్యం వద్దు, నాకు ఏమొద్దు అనుకుంటావా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి మంచానికి బట్టి ఇబ్బందుల పాలై నరక యాతన అనుభవిస్తూ ఆ మధ్య ఒక కుటుంబానికి వెళ్ళా. ఎందుకయ్యా మరి ఇలాంటి బలహీనత ఎందుకు వచ్చింది నీకు అని అడిగితే ఆయన ఏమన్నాడు, చెప్పేవాళ్ళకి చెడిపోయినట్లుగా నాకు ఎవరు ఏమి నా ఇష్టం వచ్చినట్టు బ్రతికానండి, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, తాగి 2 లివర్లు తాగి కిడ్నీలు 2 పాడైపోయినాయి, లివర్ పాడైపోయింది, ఇప్పుడు బయటకు అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను, అన్నీ మంచంలోనే. ఏది 1, 2 మొత్తం కూడా మంచంలోనేనయ్యా, ఏం చేస్తావు, నా బ్రతుకు నా చేతలాడి చేసుకున్నానని చెబుతుంటే మాకు ఎంతో బాధేసింది. నిజమేనండి, ఈ రోజున చాలామంది అలాంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు, మంచి ఆరోగ్యం దేవుడికి అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.